నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి పెరుగుతోంది. డ్యాం 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఇన్ఫ్లో 3,42,026 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 3,78,172 క్యూసెక్కులుగా ఉంది. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం 884.5 అడుగులుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 212.919 టీఎంసీలు ఉంది. ఇక జలాశయం కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద పోటు కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ఫ్లో 2,24,567 క్యూసెక్కులుగా ఉంది. అవుట్ఫ్లో 7,012 క్యూసెక్కులుంది. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 530 అడుగులకు చేరుకుంది. డ్యాం పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 169 టీఎంసీల దగ్గర కొనసాగుతోంది. ఏలూరు జిల్లా పోలవరం వద్ద గోదావరి వరద ప్రవాహం తగ్గుతోంది. ప్రస్తుతం స్పిల్వే వద్ద 32.6 మీటర్లకు చేరుకుంది నీటి మట్టం. ప్రాజెక్టు 48 గేట్ల నుంచి 9,84,756 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద ప్రవాహం క్రమేపీ తగ్గుతోంది. బ్యారేజీ వద్ద 12.3 అడుగులకు తగ్గిన నీటి మట్టం. దీంతో 10,50,000 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. అటు గోదావరి వరద మరికొంత మేరకు తగ్గితే మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించే అవకాశం ఉంది. అటు గోదావరి డెల్టాలోని కాలువలకు 9,000 క్యూసెక్కుల సాగునీరు విడుదల చేశారు అధికారులు. గోదావరి నది పరివాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టుల్లో వరద ఉధృతి తగ్గుతోంది. భద్రాచలం వద్ద క్రమంగా వరద సాధారణ స్థితికి చేరుకుంటోంది. ప్రస్తుతం 43.3 అడుగులకు నీటి మట్టం తగ్గింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. మరికొంత వరద తగ్గితే మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరిస్తారు అధికారులు.